శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి ప్రస్తుతం తులారాశి వారికి లాభస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. ఈ నెలంతా కూడా ఈ రాబోయే 15 రోజులు ఈ 2 గ్రహాలు జాతకుడికి సమయానికి తగు సలహాలు ఇస్తూ ఉంటాయి, ఆర్థిక పరంగా సహకరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధనాధిపతి లాభస్థానం అనేది జాతకానికి ఒక ధనయోగం. అది సింహరాశిలో ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడు భూమి కారకుడు, అందువలన స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మీకు స్వతంత్రంగా ఆస్తులు ఉంటే వాటి ద్వారా కంపల్సరీగా ఆదాయం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల విలువ పెరగడం వల్ల మీ యొక్క స్థాయి కూడా పెరుగుతుంది. అలాగే అన్నదమ్ములు మిత్రుల సహకారం లభిస్తుంది. కేతువు మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక రంగంలో కానీ ఏదైనా ఒక విషయంలో బాగా అనుభవం ఉన్నటువంటి వారు మీకు మీ యొక్క అభివృద్ధికి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఈ తులారాశి వారు సెలబ్రిటీ రంగంలో అంటే సినిమా ఫీల్డు, సాఫ్ట్వేరు, ఫైనాన్సు, ఆటోమొబైలు ఇటువంటి రంగాల్లో ఉంటారు అన్నమాట. ఎక్కువ వైట్ కాలర్ జాబ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళ యొక్క ఆదాయం రెగ్యులర్గా రోజు లక్షల్లో కానీ వేలల్లో కానీ ఉంటుంది. వారికి ఇటువంటి వ్యక్తుల సహకారంతో మీ యొక్క నాలెడ్జ్ పెంచుకుంటారు. అలాగే మీరు ఏదైనా ప్రొఫెషన్ చేంజ్ చేయాలన్నా, కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా ఇది మీకు అనుకూలించే సమయం. అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి ఒక విషయం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే నిధి నిక్షేపాలు లాంటివి కాదు, కానీ ఏదైనా ఒక వ్యాపార సీక్రెట్, ఏదైనా ఒక వృత్తిలో రహస్యం తెలియడం వల్ల అందులో మీరు ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అవడం కానీ వారితో కలిసి వ్యాపారం చేయడానికి మీకు ఏదైనా బ్యాంకులు కానీ రుణ సౌకర్యం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు సడన్గా శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా అత్తవారి దగ్గర నుంచి ధనం రావడం కానీ, భార్యకు హోదా పెరగడం కానీ, అత్తగారింట్లో మీకు ఏదైనా గౌరవప్రదంగా సత్కారం లభించడం కానీ, వాళ్ళ సహకారం కానీ లభిస్తూ ఉంటుంది. అంటే అష్టమం దశమానికి లాభస్థానం ఉంటుంది. అంటే దశమం ఏం చెప్తుంది? మన వ్యాపారం, ఉద్యోగం చెప్తూ ఉంటుంది. అంటే మనం ఏ కర్మ చేయడానికి పుట్టామో అది దశమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు దానికి 11లో శుక్రుడు ఉండడం వలన కంపల్సరిగా మీరు ఏదైనా ఒక కొత్త వృత్తి వ్యాపారం ప్రారంభించాలంటే దానికి తగినటువంటి టెక్నికల్ సహకారం కానీ ఆర్థిక సహకారం కానీ సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం దశమంలో కూడా బుధుడు సంచరిస్తున్నాడు. వ్యయాధిపతిగా బుధుడు దశమంలో సంచరించడం వల్ల మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో వ్యాపారం పెట్టడం కానీ, అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ ఆటోమేటిక్గా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. దానికి అదనంగా లాభస్థానం సహకరిస్తుంది. ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎస్పెషల్లీ భాగ్యస్థానంలో గురువు రవి ఏర్పడడం జరిగింది. ఒక జీవాత్మ సంయోగం అని మీ యొక్క ఆత్మ, మీ యొక్క శరీరం, మీ యొక్క జన్మ కారణం ఈ భాగ్యస్థానంలో రవి గురుల కలయిక వల్ల మీ యొక్క ప్రయత్నానికి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కానీ, మీ తండ్రి గారికి కానీ, లేదా మీ సంతానానికి కానీ ఒక గౌరవప్రదమైనటువంటి హోదా లభిస్తూ ఉంటుంది. అది సత్కారం అవ్వచ్చు, సన్మానం అవ్వచ్చు, ఒక పదవన్న అవ్వచ్చు. అంటే చాలా కాలంగా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో రావడం జరుగుతుంది. రవి అవ్వటం వల్ల ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. గురువు ఉండడం వల్ల ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ, సాంప్రదాయపరమైనవి కానీ, విజ్ఞానానికి సంబంధించింది కానీ కంపల్సరీగా ఈ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం గురించి ఏదో ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. సరే, వివాహమై చాలా కాలమై సంతానం కలగడం లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో మీరు సంతానానికి ఏదైతే వైద్యుని సంప్రదిస్తారో, ఏదైనా దైవాన్ని గట్టిగా పట్టుకుంటారో ఈ ప్రయత్నం చేయడం వల్ల త్వరలో సంతానానికి సంబంధించిన శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ మనకు 6వ స్థానంలో శని భగవానుడు సుమారుగా 6వ స్థానంలో సాటను
ఉద్యోగపరంగా మంచి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అలాగే మీ కింద పనిచేస్తున్నవారు కంపల్సరీగా మీకు సహకరిస్తారు. ఏ ప్రయత్నం చేసినా 100% నెరవేరుతూ ఉంది. అలాగే అష్టమం మీద మరి శని భగవానుడి దృష్టి, అక్కడ శుక్రుడు, ఇవన్నీ కూడా వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పంచమ స్థానంలో రాహు, అది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది. కానీ ఏదైనా ఈజీగా ధనం సంపాదిద్దాం, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, రేసులు, పేకాడు, ఇటువంటి వాటిలో రకరకాల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఏమాత్రం ఈజీ మనకి అలవాటు పడినా అందులో టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు మీకు 5, 11 స్థానాల మధ్య ఏకీకరించి ఉండడం వల్ల, అంటే 5లో రాహు, 11లో కేతువు, గ్రహాలన్నీ కూడా ఒకవైపే ఉండడం వల్ల సాధారణంగా ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసుకోవాలి తప్ప ఈ విధంగా ఈ సంబంధించిన వ్యసనాల్లో పాల్గొంటే చాలా వరకు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి, కొన్ని సంఘర్షణలకి, ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల, అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి
నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియకపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు, కొన్ని ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.